ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి మనకి మోటో G34 5G అనేది అన్బాక్సింగ్ అయితే నేను చేయబోతున్నాను. ఆల్రెడీ ఈ వీడియో వచ్చేసి మనకి మార్చి 12 తారీఖు అయితే ఈ మొబైల్ మనకు వచ్చేసింది. ఇది రివ్యూ అన్బాక్సింగ్ కూడా ఆ రోజు చేసినదే. ఏమంటే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, కొంచెం మొబైల్ యూజ్ చేసి అలాగే పౌచ్ బుక్ చేసుకొని మనకి ఎంత పడుతుంది రేటు అని మాట్లాడదామని అనుకున్నాను. అందుకోసమే నేను 10 days అట్లా వాడి తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇది అన్బాక్సింగ్ వీడియో ముందు తీసినది. సో ఇంతకుముందు వాడే మొబైల్ వచ్చేసి రియల్మీ 7i, అది అన్బాక్సింగ్ డేటు 2024/03/12 అనమాట. ఓకే, మనకి అన్బాక్సింగ్లో వచ్చేసి ఛార్జరు, దీనికి పైన స్క్రీన్ గార్డ్ అనేది ఏమీ లేదు, ఓన్లీ మొబైలు అలాగే పిన్ ఇచ్చారు. సిమ్ రిమూవ్ చేసుకోనికే, సిమ్ మనం ఇన్పుట్ చేసుకోనికే అందు పిన్ అయితే ఇచ్చినారు. ఆల్రెడీ ఇంకా ఛార్జర్ ఇచ్చినారు. మనకి ఇంత బాక్స్లో వచ్చేసి ఇయర్ ఫోన్స్ కూడా వస్తాయని వస్తుంది, కానీ ఇయర్ ఫోన్స్ అయితే ఏముండవు. ఇంకా రీసెంట్గా వచ్చిన దానిలో ఇదే అనమాట అన్బాక్సింగ్ వీడియో. సో దీన్ని ఒకసారి ఆన్ చేద్దాం. 20 watts ఛార్జరు, అలాగే ఇది ఆన్ చేద్దాం. ఇది అనమాట మొబైలు. ఓకే గాయస్, ఈ వీడియో వచ్చేసి మనకి మోటో G34 అనమాట. ఈ మొబైల్ అయితే బాగా ఉంది. సో ఈ మంత్ మార్చి 12 తారీఖు మొబైల్ అయితే వచ్చింది. ఒక 10 days యూజ్ చేసిన తర్వాత దాని గురించి వీడియో పెడదామని అనుకున్నాను. సో ఇప్పుడు అందుకోసమే వీడియో అయితే చేస్తున్నాను. సో ఇది మోటో G34 5G అనమాట. ఇది పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది, స్పీడ్ కూడా బాగానే వర్కౌట్ అవుతుంది. అన్బాక్సింగ్ వీడియో ఇప్పుడు ముందు అన్బాక్సింగ్ వీడియో వచ్చింది, చూసింటారు కదా. సో ఇది వీడియో అనమాట. ఓకే, ఇది అలాగే ఇంకోటి ఏదంటే ఇది పౌచ్ వచ్చేసి మనకి ఈ పౌచ్ చూసినారు కదా. ఈ పౌచ్ వచ్చేసి నేను బుక్ చేయకముందు ఇది 120 అట్లా ఉండేది. బుక్ చేసి ఆల్రెడీ వచ్చింది, మీకు ఇప్పుడు చూపిస్తాను. మీకు ఫ్లిప్కార్ట్లో కూడా ఈరోజే పౌచ్ వచ్చింది. పౌచ్ వచ్చినాక నేను వీడియో చేయాలనుకున్నాను. అప్పటికి ఒక 10 days అట్లా అవుతుంది కదా అనేసి అలా ఎక్స్పెక్ట్ చేసినాను. చూపిస్తాను మీకు. ఓకే, క్లారిటీగా చూడండి. అది రివర్స్లో కనిపిస్తుందేమో. ఇది అనమాట. బ్యాక్ కవర్ వచ్చేసి మోటో 15 స్క్రీన్ షాట్ పెడతా చూడండి సార్, మీకు సైడ్కి స్క్రీన్ షాట్లో చూపిస్తా చూడండి. ఇది బ్యాక్ కవర్ వచ్చేసి మోటో G34 5G అనమాట. సో ఇప్పుడు స్క్రీన్ షాట్లో చూసినట్లు 115కి నేను తీసుకున్నాను. దీని మీద క్లిక్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు 149 ఉంది. అది కూపన్ కోడ్ అప్లై చేసిన తర్వాత ఇది వచ్చేసి 149కి పెరిగిందనమాట. రివ్యూస్ వచ్చేసి 8 వచ్చినాయి. అలాగే మొబైల్ కూడా ఇప్పటికి మీకు చూపిస్తా, ఒక్క నిమిషము. మొబైల్ స్క్రీన్ రికార్డర్ యాడ్ అని ఉంది దీనికి, స్క్రీన్ రికార్డర్. ఓకే ఇప్పుడు మీకు చూపిస్తా చూడు. మీకు సైడ్కు స్క్రీన్లో వస్తున్నట్లు, మీకు సైడ్ స్క్రీన్లో వచ్చినట్టు వస్తుంది చూడండి. షాపీ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసి ఇది ఫస్ట్ నేను డెలివరీ టుడే ఈరోజే తీసుకున్నాను. ఇది పౌచ్ చూడండి, 115 రూపాయలు ఉంది కదా. సో 115 ఉంది. మళ్ళీ ఇదే పౌచ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎంతకు వచ్చిందో చూడండి. కూపన్ అప్లై చేసిన తర్వాత 149 అది పెరిగిందనమాట. మొబైల్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది మీకు చూపించినట్లుగానే. అలాగే యూట్యూబర్స్కి అయితే కైన్ మాస్టర్ బదులు వీటా అని ఉంటుంది, అదే ఎక్కించుకోండి, బాగుంటుంది వీటా యాప్ వచ్చేసి. ఇంకా ఈ మొబైల్ కెమెరా పర్ఫార్మెన్స్ చూస్తే బాగానే ఉంది. బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంది. మోటో G34 ఓకే దొరికింది చూడండి. ఫస్ట్ నేను బుక్ చేయకముందు వచ్చేసి ఇది 12,000. అలాగే ఇప్పుడు వచ్చేసి ఆఫర్ వచ్చింది. ఎస్బీఐ కార్డ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అంట. డైరెక్ట్ బుక్ చేసిన డెబిట్ కార్డు ఎస్బీఐతో దానికి 1000 రూపాయలు వస్తుంది. లేదా క్రెడిట్ కార్డుతో యూజ్ చేసుకున్నా కూడా 1000 రూపాయలు డిస్కౌంట్. 12,000 ఉంది, ఇప్పుడు 11,000కి వస్తుంది. నేను 12,000 ఉన్నప్పుడు బుక్ చేసినాను. అలాగే రివ్యూస్ వచ్చేసి ఇప్పుడు చూడండి 23,255 ఉన్నాయి రివ్యూస్. రేటింగ్స్ వచ్చేసి అదే ఇంతకుముందు అయితే కన్నా 10,000 ఉండే. నేను 8,000 6,000 అట్లా ఉన్నప్పుడు నేను చూసిన మొబైల్ తీసుకోవాలా వద్దా అని. ఆ రివ్యూస్ పెరుగుతూ వచ్చినాయి, బాగానే వచ్చింది. అలాగే యూట్యూబ్లో కూడా చెక్ చేసినాను మోటో G34 ఎట్లా ఉంది ఏం కదా అని. చెక్ చేసిన తర్వాత నాకు ఓకే తీసుకోవాలనిపించింది. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో బాగా మనకి 8 GB ర్యామ్, 128 GB
ఇది తీసుకుంటే ఏది బాగుంటుంది అని చెక్ చేసిన తర్వాతే నేను ఈ మొబైల్ తీసుకున్నాను. సో ఇంకా అలాగే 10 days యూజ్ చేసి మీకు పర్ఫార్మెన్స్ ఎట్లుందని ఆ తర్వాత వీడియో చేయాలనుకున్నాను కాబట్టి ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియో ఇప్పుడు పెట్టేస్తున్నా. సో మీరు కూడా ఈ ర్యామ్ ఎంత ఉంది, హైలైట్స్ వచ్చేసి 8GB ర్యామ్ 128, స్నాప్డ్రాగన్ వచ్చేసి 695 5G ఉంది అనమాట. సో రిఫ్రెష్ రేటు 2.2, రేర్ కెమెరా 50+, 2MP బ్యాక్ సైడ్ అనమాట, 16MP ఫ్రంట్ సైడ్ ఉంది. డిస్ప్లే వచ్చేసి 6.5 inches హెచ్డి ఉంది. ఐపీసీ ఎల్సీడీ డిస్ప్లే, 500 బ్యాటరీ కెపాసిటీ, 5000 బ్యాటరీ కెపాసిటీ ఉంది. నెట్వర్క్ టైప్ వచ్చేసి 5G 4G 3G 2G. సిమ్ టైప్ వచ్చేసి డ్యువల్ సిమ్, ఆడియో జాక్, అలాగే క్విక్ ఛార్జింగ్. కింద వచ్చేసి ఇంత బాక్స్లో హ్యాండ్సెట్ ఇయర్ ఫోన్స్ ఇస్తాను ఇచ్చినాడు, కానీ ఇయర్ ఫోన్స్ అయితే ఏముండవు. మనకి ఛార్జర్ ఒకటి ఇస్తాడు, మనకి మళ్ళా సిమ్ వేసుకొని సిమ్ తీనిగా పెట్టుకోనికి వచ్చేసి పిన్ అయితే ఇస్తారనమాట, రిమూవ్ చేయడానికి అంతే. ఇంకా ఇది మొబైల్ అయితే బాగానే ఉంటుంది. మీకు సైడ్ చూసిన కొద్దీ తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకోవచ్చు. డాల్బీ అటామస్ మంచి స్పీకర్స్ కూడా, సౌండ్ కూడా బాగానే వచ్చింది. సో చూసినారు కదా. కెమెరా వచ్చేసి 3.8 ఉంది, బ్యాటరీ 40 ఉంది, డిస్ప్లే 3.8. మళ్ళీ డిస్ప్లే మాత్రం ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయకండి, మనం పెట్టిన బడ్జెట్లో తక్కువ బాగానే ఉంది అనమాట. బ్యాటరీ బాగుంది, డిజైన్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. కెమెరా కూడా పర్లేదు, మళ్ళీ తీసేసినట్లు ఏముండదు. నేను యాక్చువల్గా అయితే మామూలుగా దాంతోనే ఆ కెమెరాతోనే వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ ఒకసారి చూపిద్దాము ఇది అనేసి మొబైలు నేను అందుకనమాట. ఓకే, మర్చిపోయాను, కొన్ని ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి దీనికి. మనకి ఈ సౌండ్ది కూడా వచ్చింటుంది, ఆడియో మన స్క్రీన్ రికార్డర్ కూడా దీంట్లోనే ఇచ్చింటాడు, వేరేది ఏం ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. యాప్ కూడా కొన్ని మొబైల్స్ కూడా వాళ్ళే ఇచ్చింటారు. బట్ ఆల్రెడీ మీకు ఇంకా డౌట్ ఏమైనా ఉంటే కింద ఆడ రివ్యూస్, ఒక మొబైల్ కానీ ఏదైనా తీసుకునేటప్పుడు రివ్యూస్ చూసి చెక్ చేసి తీసుకోండి. ఓకే, మోటరోలా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే జస్ట్ లైక్ చేయండి. అది పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా మోటరోలా ఒకసారి కామెంట్ చేయండి, మీకు తీసుకునేది ఏ మోడల్, పర్ఫార్మెన్స్ ఎట్లుంది అనేసి. ఓకే, బై గైస్.